ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో మనము ఈ ఎస్జిటికి సంబంధించి సివిక్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి చాప్టర్లో ప్రతి లైన్ను మనం కవర్ చేస్తూ మనం క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే 9th క్లాసు 10th క్లాస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఈ 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ను చెప్తూ వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకు 9th 10thలో ఉంటే ఆ అంశాలను కవర్ చేసుకుంటూ మనము ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మనం చెప్పేది ఎస్జిటి కాబట్టి తప్పకుండా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి లైన్ టు లైన్ మనం చెప్పుకుంటున్నాము. ఈ 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్కు సంబంధించిన అంశాలు 9th 10thలో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను కవర్ చేసుకుంటూ మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. సో రాబోయే ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్లో మీకు 100కి 100 రూపాయలు ఉపయోగపడే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. వీటిని మీరు ఉపయోగించుకోవాలనేసి చెప్పడం జరుగుతున్నది. మనకు ఎస్జిటిలో సివిక్స్కు సంబంధించి ఏ టాపిక్స్ ఏ క్లాస్లో ఉన్నాయో మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఒక ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. ఆ ఇండెక్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ పేర్లు ఏంటిదో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఎవరు సేవ చేస్తారు అనేటటువంటి టాపిక్ ఉంది. ఇది మనకు ఏ క్లాస్లో ఉంది అని అంటే 5th క్లాస్లో 2nd సెమ్లో ఉంది. రెండవ టాపిక్ మాట్లాడుకుందాము అని అంటున్నాం. ఈ చాప్టర్ దేంట్లో ఉంది మనకు అంటే 3rd క్లాస్లో 2nd సెమ్లో ఉంది. కుటుంబము ఇది 4th క్లాస్లో 1st సెమ్లో ఉంటుంది. 4వ టాపిక్ ఏంది, రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, భారత రాజ్యాంగము. ఈ టాపిక్కు సంబంధించిన అంశాలు మనకు 7th క్లాస్లో ఉన్నాయి, అదేవిధంగా 8th క్లాస్లో కూడా ఉన్నాయి. 7th 8thలో ఉన్నటువంటి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 10th క్లాస్లో కూడా రాజ్యాంగం అనేది ఉన్నది. దానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఇక్కడనే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. 5th టాపిక్ మనకు పార్లమెంట్ ఎందుకు అవసరమో, వై వి నీడ్ పార్లమెంట్. సో ఈ టాపిక్ 5th క్లాస్లో అదేవిధంగా 8th క్లాస్లో కూడా మనం చూడవచ్చు. 6th క్లాస్లో ప్రభుత్వము అనేది ఉన్నది. ఇది 6వ టాపిక్గా మనం చూస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. 7th చాప్టర్ రాష్ట్ర ప్రభుత్వము అంటే 7వ క్లాస్లో ఉన్నది. ఇది 7th క్లాస్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు, గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటారు. హైకోర్టు, న్యాయస్థానాలు అన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాతది స్థానిక స్వపరిపాలన. స్థానిక స్వపరిపాలనలో మనకు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఇవన్నీ కూడా మనము 6th క్లాస్లో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన చెప్పుకుంటాం. తర్వాత లౌకిక తత్వము, అవగాహన ఇది 8th క్లాస్లో ఉంది. అంటే సెక్యులరిజం, లౌకిక వాదము అంటే ఏంది, లౌకిక తత్వం అంటే ఏంది, భారతదేశం ఒక లౌకిక రాజ్యము, భారతదేశాన్ని లౌకిక రాజ్యం అని ఎందుకు పిలవాలి, లౌకిక రాజ్యంగా ఏ లక్షణాలను కలిగి ఉండాలి, అవన్నీ కూడా మనము ఈ టాపిక్లో చెప్పుకుంటాం. న్యాయ వ్యవస్థ అని అంటున్నాం. అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అంటే అక్కడనే మనం సుప్రీంకోర్టు గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. చట్టాలను అర్థం చేసుకుందాం. చట్టాలను అర్థం చేసుకుందాం అనేటువంటి టాపిక్ 8th క్లాస్లో ఉన్నది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా దేశద్రోహం చట్టం ఉంది. అప్పుడు ఏ చట్టాలు ఉన్నాయో చట్టాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనో మనకు 8th క్లాస్లో ఉన్నది. నెక్స్ట్ మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేర న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది దానికి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూసుకుంటాం.
ప్రపంచ పరివర్తనలో ప్రపంచంలో మహిళలే రాణించగలిగినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రపంచంలో కొన్ని మార్పులు తీసుకొచ్చినారు. వాళ్ళ గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. నెక్స్ట్ సమానత్వము వైపు, ఇది 6th క్లాస్లో ఉన్నది. అందరము కూడా సమానత్వం కావాలని కోరుకుంటాం. ఈ అసమానత్వంలో ఉన్నటువంటి వ్యవస్థను సమానత్వం వైపు తీసుకురావటానికి ఎవరెవరు ఏ విధంగా కృషి చేసినారు అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ చెప్పుకుంటాము. అది ఒక రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఓకే, చాలామంది సంఘ సంస్కర్తనలు, రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి సంఘ సంస్కర్తనలు, మహాత్మా జ్యోతి బాపులే లాంటి సంఘ సంస్కర్తలు, సావిత్రిబాయి పూలే లాంటి సంఘ సంస్కర్తలు సమానత్వ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. వాళ్ళ గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. వివక్షతను అర్థం చేసుకుందాం. డిస్క్రిమినేషన్, కుల వివక్షత, మత వివక్షత, ప్రాంత వివక్షత, ఓకే, ఎవరైనా సరే దివ్యాంగులు ఉంటే కూడా వాళ్ళని కూడా వివక్షతో చూడడం జరుగుతూ ఉన్నది. సో అటువంటి వివక్షతలు ఎన్ని రకాలు ఉన్నాయి, వివక్షతలు నిర్మూలించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనేది మనం ఇక్కడ 8th క్లాస్లో ఉన్న టాపిక్లో చూద్దాం. వివక్షతను ఎదుర్కోవడం ఎలా, ఉన్నటువంటి వివక్షతలను ఏ విధంగా మనం ఎదుర్కొందాం, సమాజంలో ఉన్నటువంటి యొక్క వివిధ రకాల వివక్షతలను అధిగమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది మనం 8th క్లాస్లో చూస్తాం. ప్రజా సౌకర్యాలు, సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు వివిధ రకాలైన సౌకర్యాలు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ సౌకర్యాలు ఏవి, ఆ సౌకర్యాలను ఎవరు అందిస్తారు, ఏ విధంగా అందిస్తారు అనే అంశాలను మనం 8th క్లాస్లో ఉన్నటువంటి ప్రజా సౌకర్యాల దగ్గర తెలుసుకుంటాం. 18th టాపిక్ వచ్చేసి చట్టము, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. సమాజంలో కులాలు మతాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అందరికీ కూడా సామాజిక న్యాయం కావాలి. చట్టము అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి తప్ప చట్టం ఒకరికి అనుకూలంగా ఇంకొకరికి వ్యతిరేకంగా ఉండరాదు. ఆ విధంగా ఉన్నట్లయితే ఈ సామాజిక న్యాయం అనేది అందుబాటులో రాదు. అందుకోసమే ఈ 18th చాప్టర్ దగ్గర మనం చెప్పుకుంటాం. ఓకే, ఈ 18 టాపిక్స్ మనకు ఎస్జిటి సిలబస్లో నేను ఇట్లా డివైడ్ చేసి మీకు చెప్తున్నాం. ఈ 18 టాపిక్స్ను మీరు సక్రమంగా సమర్థవంతంగా క్లాసెస్ను మీరు విని ప్రాక్టీస్ చేస్తే ప్రతి టాపిక్కు మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ విని ఆ టాపిక్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు విని ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా రాబోయేటటువంటి ఏపీ డిఎస్సిలో మీరు విజయాన్ని సాధిస్తారనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.